ఉన్నామనేటువంటి విషయాన్ని గత ప్రభుత్వం మేము రాజీ లేకుండా ఉద్యమాలు నిర్వహించిన సందర్భంలో మా మీద కేసులు పెట్టినా, మాకు ఆన్లైన్ కట్ చేసినా సరే ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అలాగే పెండింగ్ బిల్స్ చాలా కీలకమైనటువంటి అంశం, అవసరానికి ఉపయోగపడే పరిస్థితి లేదు. రిటైర్మెంట్ దగ్గరలోకి వచ్చి మెచ్యూరిటీ అయినటువంటి టీహెచ్ఎల్ రీఎంబర్స్మెంట్, సరెండర్ లీవ్ 2 ఏళ్లు 2.5 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నాయి. మరి ఇవాళ సప్లాంటి సందర్భంలో ఈ బిల్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద. కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ సందర్భంలో 700 కోట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామని కేబినెట్ లో ప్రకటించారు. మరి ఇవాళ జూన్ అనుకుంటే సాధ్యం కాదు. అంటే హెల్త్ కార్డుకి సంబంధించి కూడా మరి ఇప్పటి వరకు ట్రస్ట్ ఏర్పడినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయించారు. కానీ ఇప్పుడు మరి ఎయిడెడ్ టీచర్ జీతాలు కూడా నెల మొదటి తేదీన వచ్చేటువంటి పరిస్థితి లేదు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పోస్ట్ ఇవాళ వరకు కొత్త పోస్ట్ మంజూరు చేయలేదు. మరి వాళ్ళు విద్యార్థులు చేయమని అడుగుతా ఉంటే కొత్తగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంట్రాక్టర్లకు సివిల్ వర్క్స్ కు లబ్ధి చేకూర్చే ప్రయత్నమే తప్ప నిజంగా ప్రభుత్వ విద్యారంగానికి లాభం చేకూరుస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం రాబోయే రోజు ఈ రోజు పర్యవేక్షణ వ్యవస్థ సక్రమంగా ఉంటేనే పాఠశాల విద్య బాగుపడుతుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మరోపక్క ఉపాధ్యాయులు, ఉద్యోగులు మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోతో అనేక ఆశలు పెట్టుకున్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల సానుకూల దృక్పథంతో ఉంటుంది, సమస్యలన్నీ పరిష్కరిస్తుంది అనుకున్నాం. కానీ 18 ఏళ్లు గడిచిన తర్వాత కూడా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మాట్లాడే స్వేచ్ఛ ఉంది, నిరసన తెలిపే స్వేచ్ఛ ఉంది తప్ప మిగిలిన విషయాలన్నీ సేమ్ టు సేమ్ అన్నట్టుగా అయిపోయింది. ఈ రోజు గత ప్రభుత్వం 3 DAలు పెండింగ్ పెడితే ఈ ప్రభుత్వం వచ్చి మేము 15 రోజుల్లో పెండింగ్ లో ఉన్న 3 DAలు ఇస్తామని వాగ్దానం చేసి వచ్చి 5 DAలు ఈ రోజు పెండింగ్ అయిన తర్వాత 1 DA ఇచ్చి, మళ్ళీ 5 DAలు పెండింగ్ అయితే 1 DA ఇచ్చి ఇంకో DA 6 నెలల తర్వాత ఇస్తామని చెప్పడం చాలా హాస్యాస్పదం. ఉద్యోగులు మభ్యపెట్టడమే. ఎందుకంటే ఏనాడు లేదు ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో జీవోలో అడ్వాన్స్ గా ఒక పర్సంటేజ్ లేకుండా, ఒక డేట్ లేకుండా ఇంకో ఇన్స్టాల్మెంట్ 6 నెలల తర్వాత ఇస్తామని చెప్పి వేగ్ గా చెప్పడం అనేటువంటిది ఈ మొట్టమొదటిసారిగా ఈ DA విడుదల సందర్భంలో చూసాం.